మార్నింగ్ అండి. ఈ రోజు అయితే శివాలయానికి వెళ్ళొచ్చాను. నిజం చెప్పాలి, శివాలయంలో కనీసం ప్రదక్షిణలు చేద్దామన్నా ఖాళీ లేదు. ఇంకా ఎలా కూడా ప్రదక్షిణ చేసుకుని దండం పెట్టుకుని వచ్చేసాను అనమాట. సరే వచ్చేదారిలో ఇంట్లో పూలు లేవు కదని పూలు తెచ్చా. 100 గ్రాములు 50 రూపాయలంతా. నిజం చెప్పాలంటే అంటే దేవుడు మనం భక్తి శ్రద్ధలతో మంచినీళ్ళు పెట్టి పూజ చేసినా ఏమన్నారు కానీ చెప్తున్న పూల రేట్లు ఇలా ఉన్నాయని. కాకపోతే పూలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి. చూసారా, 50 రూపీస్ అంటే 100 గ్రామ్స్. నిజం చెప్పాలంటే శాస్త్రీయంగా పూజలు చేయాలంటే కొబ్బరికాయలు కొనాలి, పూలు కొనాలి, ప్రసాదాలు చేయాలి, ఇవన్నీ చేయాలంటే చాలా బడ్జెట్ అయింది. బట్ దేవుడు అవన్నీ అడగడు కానీ ఉన్న వాళ్ళైతే అన్ని చేసుకుంటారు. ఇవన్నీ పెట్టి మనస్ఫూర్తిగా పూజ చేయకపోయినా ఎలాంటి ఫలితం దక్కదు. ఇవేవి పెట్టకపోయినా మన మనసు భగవంతుడి దగ్గర లగ్నం చేసి పూజ చేసుకున్న ఫలితం అనేది దక్కింది. ఫలితం అంటే మనం కోరుకునేవన్నీ నెరవేరవండి ఎప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే ప్రతి సమస్యను తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని కోరుకోవడం అంతే. ఇంకా అంత మించి ఏం లేదు. మనం చేసిన పాపాలకి తెలుసో తెలియకో గత జన్మలో ఈ జన్మలో చేసిన పాపాలను ఒప్పుకొని ఆయన ముందు క్షమాపణ అడిగితే ఎంతో కొంత తీవ్రత తగ్గుతుంది. సమస్య తీవ్రత, సమస్యలు మొత్తానికి పోగాని తీవ్రత కొంచెం తగ్గిద్ది. చూసారు కదా, తెల్ల చామంతిలు, ఈ కలర్ చూసారా, పర్పుల్ కలర్, నెక్స్ట్ ఎల్లో కలర్, గులాబీ, ఇవన్నీ కలిపిస్తారనమాట. 100 గ్రామ్స్ 50. మీ ఊర్లో పూలు ఎంత రేటు కింద కమెంట్ చేయండి.